నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నోటికి ఎంత వస్తే అంత అన్నట్లు నేతల వయసు, పదవి, హోదాతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు వైసీపీ నేతలు. కానీ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నోటి దురుసు ప్రదర్శించిన నేతలందరినీ ఏపీ ప్రజలు ఓడించారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ సైలెంట్ అయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు కీ రోల్ పోషించిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరోవైపు అధిష్టానం కూడా నోటి దురుసు నేతలను పక్కన పెడుతోంది. దీంతో అంతా సైలెంట్ అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 ఏళ్లు మంత్రిగా పనిచేసిన భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇప్పుడు గప్చిప్ అయ్యారు. ఆయన తన విద్యా సంస్థల వ్యవహారాలు చూసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనను అధికారంలో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ ఆయన అక్కడ కనిపించలేదు. రాజకీయాల వ్యాపారాలకు అడ్డుగా మారుతాయని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ముత్యాల నాయుడు కూడా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన కూతురుకు విశాఖ రూరల్ టికెట్ ఇచ్చి ముత్యాల నాయుడుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇక గుడివాడ అమర్నాథ్కు వైసీపీ అనేక అవకాశాలు ఇచ్చింది. ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోమారు ఆ పదవి చేపట్టారు. కానీ గుడివాడ దూకుడైతే గతంలో ఉన్నంతగా లేదని అంటున్నారు. అయితే ఆయన కూడా స్పీడ్ పెంచాల్సి ఉందని చెబుతున్నారు. మొత్తంగా వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారే బాధ్యత తీసుకుని జనంలోకి రాకపోతే పార్టీ కేడర్ కోసం నిలబడి ముందుకు నడిపించేది ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైసీపీ అధినాయకత్వం ఈ నెల 13 నుంచి దశల వారీగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో మరెప్పటికైనా మాజీలు, కీలక నేతలు బయటకు వస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మళ్లీ పుంజుకొని ఫ్యాన్ స్పీడ్ పెంచాలని అధిష్టానం భావిస్తోంది. కానీ ఆ దూకుడు నేతల్లో కనిపించడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.